అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం బిన్ లాడెన్ అహింస గురించి బోధిస్తున్నట్లుగా ఉంది. సంజయ్ సింగ్ వెల్లడి. ఆదివారం రాంచీలో జరిగిన ఆప్ ఇండియా కూటమి ర్యాలీలో ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాంచీలో జరిగిన ఉల్గులాన్ న్యాయ్ ర్యాలీలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారు. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్లను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే బిన్ లాడెన్ అహింసను బోధిస్తున్నట్లుగా ఉంది అని తెలిపారు. హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చిలో అరవింద్ కేజ్రీవాల్ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. బీజేపీపై దాడి చేసేందుకు ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, హాసన్ ముష్రిఫ్, కాంగ్రెస్ మాజీ నేతలు అశోక్ చౌహాన్, హేమంత్ బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, టీఎంసీ మాజీ నేతలు ముకుల్ రాయ్, సువేందు అధికారి పేర్లు సంజయ్ సింగ్ తీసుకున్నారు. ఇలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడలకు పోతే దేశం అజ్ఞాతంలోకి వెళుతుందని, మరో శ్రీలంకగా దేశం మారుతుందని అభివర్ణించారు సంజయ్ సింగ్. ప్రధాని మోదీని బిన్ లాడెన్తో పోల్చడం అన్నది బీజేపీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.